హలో గైస్, మన హైదరాబాద్ కి గర్వకారణమైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారబోతుందండి. ఇది ఒక సాధారణ రైల్వే స్టేషన్ అయితే కాదండి, వరల్డ్ క్లాస్ గా మెగా స్టేషన్ గా రీడెవలప్మెంట్ అయితే అవుతుందండి. ప్రీవియస్ గా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అనేది కొత్త పనులతో, కొత్త డెవలప్మెంట్ తో చాలా ప్రోగ్రెసివ్ గా అయితే నడుస్తుందండి. ఏమేం మార్పులు వచ్చాయి, ఎంత కొత్తగా కంప్లీట్ అయిపోతుంది, ఏమేం చేంజెస్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్ గా చూద్దాము. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రపంచ విహారీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నామండి. రీడెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడే మనం టెర్మినల్ బిల్డింగ్ దగ్గర వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్ గేట్స్ అండి. ఇక్కడ 4 గేట్స్ అయితే పెట్టారండి. ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 10 వరకు అవతల సైడ్ వరకు ఉంటుందండి. రూఫ్ టాప్ పనులు కూడా దాదాపు పూర్తిగా అయిపోయాయి. బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది చాలా స్పీడ్ గా ముందుకెళ్తుందండి. ఒక సైడ్ అయితే 50% కంప్లీట్ అయిపోయాయి వర్క్స్, మిగతా సైడ్ అయితే 95% 90% అయితే కంప్లీట్ అయిపోయాయి. వాటిపైన గ్రానైట్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుందండి. దీని వల్ల సికింద్రాబాద్ స్టేషన్ లుక్ అనేది పూర్తిగా మారిపోతుందండి. ప్రీవియస్ గా పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేదండి. కాకపోతే ఇప్పుడైతే న్యూ పార్కింగ్ తో 4 వీలర్ కి సెపరేట్ గా, 2 వీలర్ కి సెపరేట్ గా పార్కింగ్ ఏరియాస్ అయితే రెడీ చేశారండి. అది కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటుందండి. పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇదైతే ప్రయాణికులు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ పక్కన అయితే 4 లైన్ రోడ్స్ అయితే నడుస్తున్నాయండి. ఇది స్టేషన్ కి బెస్ట్ కనెక్టివిటీ ఇవ్వబోతుందండి. పికప్ కి డ్రాప్ కోసం, పికప్ డ్రాప్ కోసం వచ్చేటువంటి క్యాబ్స్ ఉంటాయి కదండి, వాటి కోసం ఒక లైన్ అయితే సెపరేట్ గా స్టార్ట్ చేశారండి. ఇక్కడ భవిష్యత్తులో అయితే చాలా ప్యాసింజర్స్ కి అయితే ఫెసిలిటీస్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో అందుబాటులో ఉంటాయండి. ఈ స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం దాదాపుగా ఒక 25+ లో లిఫ్ట్స్ ఉన్నాయి. 30కి పైగా ఎస్కలేటర్స్ అయితే అమర్చబోతున్నారండి. అంతేకాకుండా స్టేషన్ మొత్తం ఒక వరల్డ్ క్లాస్ లుక్ తో సౌకర్యవంతమైనటువంటి ట్రావెల్ అనుభవాన్ని అయితే ఇవ్వబోతుందండి. ప్లాట్ఫామ్స్ దగ్గర కూడా కొత్త కొత్త షెడ్స్ అయితే అమర్చారండి. ప్రయాణికులకు మరింత కంఫర్ట్ గా, మరింత ఫ్లెక్సిబిలిటీ అందించడానికి అయితే వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారండి. చాలా సూపర్ ప్లాన్ తో అయితే చేస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్, సివిల్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా చాలా నడుస్తుందండి. ఇది పూర్తయిన తర్వాత మాత్రం ఈ స్టేషన్ కి అయితే కొత్త లుక్ వస్తుందండి. అసలు సూపర్ గా ఉండబోతుంది. ఇది హైదరాబాద్ కి ఒక కొత్త ఐకాన్ గా ఉండబోతుందండి. ఈ స్టేషన్ ని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ గా తయారు చేస్తున్నారండి. రైల్ కే గానీ, మెట్రోకే గానీ, రోడ్ కనెక్టివిటీకే గానీ, ఇవన్నీ ఆల్ ఇన్ వన్ గా కనెక్ట్ అయ్యేలాగా దీని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. దాదాపుగా కొన్ని వందల కోట్ల వ్యయంతో అయితే ఈ మెగా ప్రాజెక్ట్ అయితే జరుగుతుందండి. భవిష్యత్తులో ఇండియాలోనే ఒక టాప్ స్టేషన్లలో అయితే ఇది ఒకటిగా అయితే కంపల్సరిగా నిలుస్తుంది. పూర్తి అయిన తర్వాత మాత్రం హైదరాబాద్ కి ఒక కొత్త ఐకాన్ గా అయితే అవుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ట్రావెల్ స్మార్ట్, హ్యాపీ ట్రావెలింగ్.